పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం, ఆగమన కాల 2వ ఆదివారం, ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. భక్తి కీర్తన 72వ కీర్తన 1, 2, 7, 8, 12, 13, 17 వచనములు. రెండవ పట్టణము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 15వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం. ఆ కాలమున స్నాపకుడగు యోహాను యూదియా దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనం చెందుడు అని పలికెను. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహాను గూర్చి యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒంటె రోమముల కంబళి ధరించి నడుమునకు తోలుపట్టెను కట్టి మిడతలను భుజించుచు పుట్టతేనును త్రాగుచు జీవించుచుండెను. యెరూషలేము నుండి యూదయ అంతటి నుండి యోర్దాను నది పరివాహక ప్రదేశముల నుండి ప్రజలు అతనిని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుచుండిరి. తన వద్ద బాప్తిస్మం పొందుటకు పరిసయ్యులు సద్దూకయ్యులు అనేకులు వచ్చుట చూసి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపోమ్మని మేము హెచ్చరించినదెవరు? మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. సర్వేశ్వరుడు ఈ రాళ్ల నుండి సైతము అబ్రహామునకు సంతానమును కలుగ చేయగలడు. వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగానున్నది కనుక మంచి పండ్లు నీయని ప్రతి వృక్షం నరకబడి అగ్నిలో పారవేయబడెను. హృదయ పరివర్తన నిమిత్తము నేను మిమ్ము నీటితో స్నానము చేయించుచున్నాను, కానీ నా తరువాత రానున్నవాడు మేము పవిత్ర ఆత్మతోనూ అగ్నితోనూ స్నానం చేయించును. ఆయన నాకంటే అధికుడు. నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడను కాను. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగానున్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉండగా తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా 2వ ఆగమన కాల పండుగను కొనియాడుతూ ఉన్న ఈ ఆదివారం యొక్క గొప్ప పండుగ ఏమి మనకు బోధిస్తూ ఉంది అని మనం ధ్యానించిన ఎడల, శాంతిరాజు వచ్చే మార్గం సిద్ధపరచండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. అరణ్యంలో మా ఆయనకు మార్గము సిద్ధపరచుడి. మన కాలం క్రిస్మస్కు దగ్గరగా మాత్రమే కాదు, మన హృదయాలను దేవుని వైపు మలచే ఆత్మీయ యాత్ర. మొదటి ఆదివారం ఆశ గురించి, ఈ 2వ ఆదివారం శాంతి గురించి మాట్లాడుతూ ఉంది. ప్రపంచం మాట్లాడే శాంతి కేవలం బయటికి సంబంధించినది, కానీ దేవుడిచ్చే శాంతి మన హృదయం లోపలి నుండి వెలువడే శాంతి. ఈరోజు మనం ఈ శాంతిని అనుభవించాలంటే మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. యోహాను బాప్తిస్మీయుని సేవ దేవుని శాంతికి ముందు మాట. యోహాను అరణ్యంలో పిలిచిన పిలుపు శబ్దం. ప్రభువుకు మార్గము సిద్ధం చేయండి, ఆయన దారులు నేరుగా చేయండి. అరణ్యం అంటే ఏంటి? అరణ్యం అంటే నిర్మానుష్యం, ఖాళీ, పొరిబాడిన స్థితి.
అది మన హృదయ స్థితికి ప్రతీక. పశ్చాత్తాపం లేని మనసు పాడైన పంటల ప్రాంతం లాంటిది. దేవుడు అరణ్యంలోనే మార్పును ప్రారంభిస్తాడు. మార్గం సిద్ధం చేయడం అంటే ఏంటి? హృదయంలోని రాళ్లను అంటే అహంకారం, కోపం తీసివేయటం, గుంతలు అంటే బాధలు, నిరాశలు, పాపపు అలవాట్లు నింపడం, కఠిన మార్గాలు సున్నితంగా మార్చడం. దేవుడు మన హృదయాల్లో కొత్తదనం కోరుతూ ఉన్నాడు. మన సంఘానికి మాత్రమే కాదు, దేవునికి సిద్ధంగా ఉండాలి. నేను మీకు శాంతిని ఇస్తాను, లోకం ఇస్తున్నట్లు కాదు. యోహాను సువార్త 14:27. ప్రపంచ శాంతి ఏంటి? సమస్య లేనప్పుడు ఉండే శాంతి, పరిస్థితులు సర్దుకుంటే వచ్చే శాంతి, తాత్కాలికం, నిలకడలేని శాంతి. మరి క్రీస్తు శాంతి ఏంటి అని మనం ధ్యానిస్తే, సమస్యల మధ్యలో కూడా నిలబడే శాంతి, మనల్ని కుంగిపోనివ్వని శాంతి, మనసు ఆత్మను నింపే శాంతి. ఈ శాంతి అనుభవించే కుటుంబం పరిశుద్ధ స్థలంగా మారుతుంది. క్రీస్తు శాంతి ఎవరికి లభిస్తుంది అంటే, హృదయాన్ని పరిశుద్ధపరచుకునే వారికి, పశ్చాత్తాప హృదయం కలవారికి, ప్రార్థనలో నిలకడగా ఉండేవారికి, దేవుని వాక్యాన్ని ఆచరించే వారికి. ఈ ఆగమన కాలం అనేది కేవలం అలంకరణ కాలం కాదు, పరిశుద్ధీకరణ కాలం. అహం, కోపం, పాత బాధల్ని మానుకోక జీవించడం, అహంకారం, క్షమించలేని మనసు, పాపపు అలవాట్లు, ప్రార్థనలో అలసత్వం, కుటుంబ సంబంధాల్లో విభేదాలు, ఇవి శాంతి రాజుకు మార్గం అడ్డంకుగా ఉంటాయి. ప్రియ స్నేహితులారా, మరి శాంతిని హృదయంలో వెలిగించే మార్గాలు ఏమిటి అంటే, నిజమైన పశ్చాత్తాపమే శాంతి ప్రవేశించే ద్వారం. ప్రార్థనలో మన ఆందోళనలను దేవునికి అప్పగిస్తే, ఆయన శాంతి మన మనస్సును కాపాడుతూ ఉంది. రోజు వాక్యంపై ధ్యానం చేస్తే మన ఆలోచనలు పరిశుద్ధమవుతాయి. క్షమించే వారిలో దేవుని శాంతి ప్రవహిస్తుంది. మన దేవుని ప్రేమను పంచితే శాంతి మనలో రెట్టింపు అవుతుంది. మరి క్రిస్మస్కి మన హృదయం సిద్ధపడాలి. మనం ఇంటిని అలంకరిస్తాం, కానీ దేవుడు మన హృదయం అలంకరించబడాలని కోరుతూ ఉన్నాడు. మనం కొత్త దుస్తులు కొనుగోలు చేస్తాం, కానీ దేవుడు మన ఆత్మలో కొత్తదనం కోరుతూ ఉన్నాడు. మనం కానుకలు ఇస్తాం, కానీ దేవుడు కోరేది మన హృదయం. నిజమైన క్రిస్మస్ అనేది యేసు మన మనసులో పుడితేనే క్రిస్మస్ జరుగుతూ ఉంది. ప్రభువా, మా హృదయంలో నీకోసం మార్గం సిద్ధం చేస్తూ ఉన్నాం. నన్ను శాంతి పాత్రగా ఉపయోగించు. నా జీవితం నీ మహిమకు సాక్షియగును అని మనం ప్రార్థించుకోవాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈ అడ్వెంట్ 2వ ఆదివారం మనకు శాంతిని తెస్తూ హృదయపు మార్పుకు పిలుపునిస్తుంది. ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నిన్ను నా హృదయంలో రాజుగా ఆహ్వానిస్తూ ఉన్నాను అని మనం దేవునికి మన హృదయంలో స్థానాన్ని ఇవ్వాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈ 2వ అడ్వెంట్ మనతో ఏమి ముచ్చటిస్తుంది అంటే, శాంతి వైపు నడిపించే ప్రత్యేక సమయం అని మనకు గుర్తు చేస్తూ ఉంది. యోహాను బాప్తిస్మా ఇస్తూ ప్రజలను పశ్చాత్తాపానికి పిలిచి రాబో మెస్సియా కోసం మార్గం సిద్ధం చేయమన్నాడు. అదే పిలుపు ఈరోజు మనకు ఉంది. మన హృదయాల్లో ఉన్న కఠినత, అసంతృప్తి, కోపం, స్వార్థం వంటి అడ్డుకట్టలను తొలగించమని ప్రభువును కోరుతూ ఉన్నాడు. శాంతి అనేది సమస్యలు లేని స్థితి కాదు, మన సమస్యల మధ్యలో దేవుడు మనతో ఉన్నాడనే నమ్మకం. యేసు చెప్పినట్లు, నేను మీకు శాంతినిస్తాను,
ఈ లోకం ఇస్తున్న విధంగా కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. ఆ శాంతి మన కుటుంబాలను పునరుద్ధరిస్తుంది, మన సంబంధాలను బలపరుస్తుంది, మన హృదయాలను పరిశుద్ధం చేస్తుంది. ప్రార్థన, పశ్చాత్తాపం, ప్రేమ, దయ ద్వారా మనం ప్రభువుకు మార్గం సిద్ధం చేస్తే ఆయన శాంతి గాలిలాగా మన జీవితం అంతా వ్యాపిస్తుంది. ఈ క్రిస్మస్కు మనం ఇంటిని కాదు, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు శాంతిరాజు ప్రవేశించి మన జీవితం వెలుగుతో నింపుతాడు. ప్రియ స్నేహితులారా, మరి ఈ 2వ ఆదివారంలో దేవుడు మనతో ఉండాలని కోరుకుందాం. మెస్సయ్య రాకడ గురించి ప్రవక్తలందరూ పాత నిబంధనలో ప్రవచించారు. మెస్సయ్య వచ్చినప్పుడు ఏమేమి చేస్తారో, ఏమి బోధిస్తారో, ఎలా బోధిస్తారో, వాటి ప్రభావం ఎట్లుండబోవునో అని ప్రవక్తలు ప్రవచించారు. యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త, సమూయేలు ప్రవక్త, హోషేయ ప్రవక్త, దానియేలు ప్రవక్త, జకరియా ప్రవక్త, మలాకీ ప్రవక్త, యోబు ప్రవక్త, ఇర్మియా ప్రవక్త మొదలగు ప్రవక్తలు పాత నిబంధనలో మెస్సియా గురించి ప్రవచించారు. ఈ దినమున సువిశేషంలో ఆఖరి ప్రవక్త, నూతన నిబంధన ప్రవక్త, మెస్సియా అయిన యేసుక్రీస్తు రాకడ గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మెస్సీగా వస్తున్నాడని సిద్ధపడమని, ఆయన రాకడకు నిరీక్షించమని, పవిత్రంగా నిరీక్షించమని, పాప పరిహారం పొంది పాప జీవితం నుండి వైదొలిగి పరిశుద్ధ జీవితం జీవించే విధంగా సిద్ధపడాలి అని ప్రవచిస్తున్నాడు బాప్తిస్మ యోహాను. మెస్సయ్య వచ్చినప్పుడు పవిత్ర ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చాట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గిడ్డంగుల యందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అనెను. మెస్సయ్య వచ్చినప్పుడు రాజుగా తీర్పు విధిస్తాడని ఈనాటి సువిశేషంలో బాప్తిస్మ యోహాను ప్రవచించాడు. ప్రియ స్నేహితులారా, మనం కూడా మరి పశ్చాత్తాప మనసుతో ఆ దేవుని చేరుకుందాం. మరి ఈ యొక్క పండుగ సందర్భంగా ఈ యొక్క 2వ ఆదివార కాలంలో ప్రభు మనందరికీ ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అదేమిటంటే మారు మనసు కలిగి పశ్చాత్తాపంతో పుణ్యక్రియలు చేస్తూ వాళ్ళ యేసుని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.